కాంగ్రెస్లో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. రాజకీయ గురువు రామసాయం సురేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు తిరిగి పార్టీలో చేరినట్టు తెలిపారు. ఒకరితో తనకు పోలిక లేదని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు సారయ్య. పదవుల కోసం కాంగ్రెస్లో చేరలేదంటున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో రాజు ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నాతో ఉన్నారు. నిన్న ఆయనే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయన అడిగి తెలుసుకున్నాను. సార్ ఏంటి సార్ సడన్గా పార్టీ మారారు, రాత్రే పార్టీ మారారు, ఏంటి మారడానికి ఏమైనా కారణాలు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ అంటే నా సొంత ఇల్లు. అది నేను 14 సంవత్సరాల జిల్లా పార్టీ అధ్యక్షునిగా 71 నుంచి ఈ పార్టీ జనంతో వరకు సుదీర్ఘమైన కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఈ స్థాయికి ఎదుగుకోవడానికి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, వైస్ చైర్మన్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయటం, కంటిన్యూగా గెలవటం, మంత్రి కావడం, ముఖ్యంగా తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అని ఉండే ఒక పేరు. కానీ ఇచ్చిన తెలంగాణ ఏమన్నాడు సోనియా గాంధీ అనేది ఒక ప్రజల్లో విశ్వాసం, నమ్మకం, హృదయాల్లో అమ్మ ఉంది కనుక సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి మీద అభిమాన ప్రేమతో ఈసారి వరంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అందులో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్వంగా పనిచేసిన వాళ్ళు. చేరిన 6గురే అనుకున్నారా, ఇంకా చాలా మంది అనుకుని 6గురే చేరారా? 6 చేరాను. చాలామంది 5 మంది విషయం ఉన్న 6 ఆ టైంలో 6 కలిసి చాలా రోజులు అనుకోబట్టి ఆ రోజు నిన్న సరే అందరూ డిసైడ్ చేసుకుని జాయిన్ అందరూ. అర్ధరాత్రి తర్వాత జరిగింది, ఎందుకంత ఆలస్యం కావడానికి కారణం ఏంటిది? ఇన్ఛార్జ్ సెక్రటరీ గారును గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఉండే. ఢిల్లీ రావడం వల్ల లేట్ అయింది. దానివల్ల తప్ప ఇంకేది అర్ధరాత్రి లేదు, డే లేదు. మనం ఎప్పుడైనా మా పార్టీ కదా, అమావాస్య వస్తుందనే ఉద్దేశం ఏ వచ్చినా కానీ చేరినా కదా, ఇంకెక్కడ అయిపోయి. నార్మల్గా అక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు పవర్లో లేదు కాబట్టి కాంగ్రెస్ పవర్లో ఉందని ఇటు వచ్చారు. పవర్ ఉందా లేదా పెక్కం ఉద్యమ నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నాకు సముచిత గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయి. దగ్గర నాకు అక్కడ ఎలాంటి అగౌరవం జరిగే చాలా మర్యాద ఉన్న వాళ్ళకన్నా, అధికారం ఉన్న మంత్రుల కన్నా ఎక్కువ నాకు గౌరవం ఇచ్చాడు కేసీఆర్. వెరీ థ్యాంక్ఫుల్ వారికి. వ్యక్తిగతంగా నాకు చాలా ఒక కుటుంబ సభ్యులుగా ఒక చాలా రియల్గా అన్న అనుకోవడం మీద అంత ప్రేమ చూపెట్టారు. రియల్గా నేను ఈ సందర్భం వాళ్ళకి మెనీ థ్యాంక్ చెప్తున్నా, నన్ను క్షమించమని. కాంగ్రెస్ సంబంధించిన నేతలు మీలాంటి వాళ్ళంతా అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని అటు వెళ్ళారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ ఇటు వస్తున్నారు. అంటే ఇది దేనికి సంకేతం? ఇలాంటి వాటికి ఎట్లా అసలు ఏమని అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా మేము అట్లా పోయిన వాళ్ళం కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నేను కూడా 2000 40 మంది తెలంగాణ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీ పోయి సోనియా గాంధీ గారికి అది కాంగ్రెస్ ఆల్ ఇండియా కాంగ్రెస్ వాళ్ళ పెద్దలందరూ కలవటం విన్నతి పత్రం ఇచ్చి నేను ఒకరిని అందులో. ఆనాడు నుంచి ఉద్యమంలో ఉన్నాను. ఏనాడు కూడా తెలంగాణ వ్యతిరేకంగా నేను లేను. తెలంగాణ పౌరం చైర్మన్గా పనిచేసిన తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ కాంగ్రెస్ పెడితే పెద్ద మహాసభ పెట్టిన వ్యక్తిని నేను వరంగల్లో. నా అధ్యక్షత వరంగల్ జరిగింది 2021లో. అప్పుడు ఇంకా టీఆర్ఎస్ పార్టీ రాలే. నేను తర్వాత వచ్చింది. నేను తెలంగాణ వాదిని. నేను 69 తెలంగాణ ఉద్యమంలో నేను మహబూబ్ మట్వాడ హై స్కూల్లో ప్రెసిడెంట్గా, టౌన్ అధ్యక్షుడిగా, తర్వాత మళ్ళొకసారి అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ 15 సంవత్సరాలు పనిచేసాను నేను. ఆ స్ఫూర్తి తెలంగాణ కోసం పనిచేసిన నాకు ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం చేసిన పార్టీ. అట్లనే జనగానే నాకు చైర్మన్ ఆర్టీ చైర్మన్ అవి ఇస్తానని చెప్పేది. ఆయన తీసుకోలేదు. ఎందుకు తీసుకున్నట్టే బాగుండేది. ఎందుకంటే రాగానే పదవున్నాడు. ఏమైనా అసూరెన్స్ ఇచ్చారా పార్టీకి సంబంధించి? హైకమాండ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏమైనా అసూరెన్స్ ఇచ్చారా? ఒక్కటి పైసా రాజకీయాలు అందరూ నాకు అది ఇది కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో సంబంధం ఉన్న పార్టీ. జాతీయ పార్టీలో ఎవరైనా సరే ఎవరు అవసరం తప్పనిసరిగా వాళ్ళు పిలిచేది, వాళ్ళకి పని అప్ప చెప్తే వాళ్ళతో పని చేయించుకుంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కొరకు. బసవరాజు సార్ అంటే ఒక బ్రాండ్ చేశారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం కొండ సురేఖ మంత్రిగా ఉన్నారు. మరి ఎట్లా ఒకే ఊరిలో 2 కత్తులు దూరినట్టు క్యాడర్ని కావచ్చు, లేకపోతే జిల్లా నాయకత్వాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎన్నో గ్రూపులు ఉంటాయి. నేను 14 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏ గ్రూపు నేను ఒక గ్రూపులు ఉన్నా కానీ అలాంటి తోలు నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్లో నేను తగ్గట్టు ఉంటే కానీ వారికి ఏదో వచ్చి ఇంకేదో వాళ్ళు తక్కువ, నేను ఎక్కువ తక్కువ, వాళ్ళు ఎక్కువ కాదు. ఎవరైనా సరే ఎవరి గౌరవం వారికి ఉంటే ప్రజలలో, నా గౌరవం నాకుంటే వాళ్ళకి ఎమ్మెల్యేగా, మంత్రిగా వారికి ఉంటే వారికి గౌరవం ఉంటుంది. కానీ వాళ్ళు లేదు, వాళ్ళని మించి నేను నా మించి వారు కాదు. ఇది కాంగ్రెస్ పార్టీలో కలిసిగా అందరూ నడవాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీని బలపొందు చేయడానికి ఎవరి స్థాయిలో వారు సహకరించాల్సి పనిచేయాల్సింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూసిళ్ళు, ఇప్పుడు 7 నెలల సీఎం రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు.
ఎట్లా ఉంది సార్ దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం ఏమైనా ఉందా? వారు కూడా చేసేంత చేసే వాటర్ తాగుండే విషయంలో కానీ ఎలక్షన్ విషయంలో కానీ వెల్ఫేర్ స్కీమ్లో ఎన్నో చేశారు కేసీఆర్ పెద్దలు కూడా వాళ్ళు రాజు. ఇప్పుడు ఈయన 6 పాయింట్ ఫార్ములా పెట్టి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఎన్నో పెడుతున్నాడు. కానీ ఒక్కసారి కావు కదా అన్నారు, 1 by 1 చేస్తున్నాం. వాళ్ళకు ఎలక్షన్స్ 4 నెలలు వచ్చింది, ఇక వాళ్ళ టైం అయింది 2 నెలలు 3 నెలలు కదా, చదువుకోవాలి కదా. అందులో మా ఈ పార్టీ జాతీయ పార్టీ, అక్కడ సలహా సూచనలు తీసుకోవాలి కదా. మనం ఇచ్చిన వాగ్దానం ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు అడుగుతుంటారు, ఇది చేయాలి. దానికి కొంచెం స్లోగా జరుగుతుంటుంది ఏదైనా సరే. ఇక్కడ ఉన్న గ్యారంటీలను అమలు చేస్తున్న పద్ధతిని ఆకర్షితులై పార్టీలో చేరారా, లేకపోతే మీ సొంత పార్టీ కాంగ్రెస్ గతంలో పనిచేశారన్న ఉద్దేశంతోనే వచ్చారా? ఏ పార్టీ అయినా సరే ఎలక్షన్ ఒక మేనిఫెస్టో ఉంటుంది వాళ్ళది. ఆ మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాయశక్తులు ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎవరి పార్టీ వాళ్ళు చేస్తే ఆ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వం పనిచేస్తే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర పనిచేస్తారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీగానే ఉన్నా కనుక కాంగ్రెస్ పార్టీ నమ్మే వస్తాను నేను. తనకు కాంగ్రెస్తో సుదీర్ఘమైన అనుబంధం ఉంది కాబట్టి తిరిగి తన ఇంటికి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నాను. బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి పదవులు తీసుకోలేదు. 5 సంవత్సరాల తర్వాతనే ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాను కాబట్టి పదవుల కోసం నేను పార్టీలు మారే సంస్కృతి కల్చర్ నాది కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్లో నుంచి చాలామంది కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎవరు ఎప్పుడు చేరుతారో అనేది ఆయన దగ్గర సమాచారం లేదని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు నగేష్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.